ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది. ఆమె మీ నుండి ఒక విషయం అడుగుతుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే ఏ దేవత నీడ కన్యా రాశి వారి యొక్క ఇంట్లో ఉంది, మీ నుండి తను ఏమడుగుతుంది, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమాటిక్ గా ఉంటారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే పూర్తి అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొని ఉన్నారు. మీరు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తుల మూలంగా మీకు సమస్యలు వచ్చాయి. మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరకక సతమతమైన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో మీరు చూశారు. కానీ ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే కన్యా రాశి వారి యొక్క ఇంట్లో ఆ దుర్గా అమ్మవారి యొక్క నీడ కనిపిస్తుంది. ఆ దుర్గాదేవి మీ ఇంట్లో కొలువై ఉన్నారు. ఆ దుర్గాదేవి మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నారు. మీరు చేసేటటువంటి సత్కార్యాల మూలంగా తను మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంట్లోకి వచ్చారు. ఆ దేవత యొక్క శక్తి నీడ మీ ఇంట్లో ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా ఆ దేవత మెచ్చే విధంగా ఉండాలి. అంటే ఆ దుర్గాదేవి ఆశీస్సులు పొందుకోవాలంటే మీరు చేసే ప్రతి పని వల్ల ఇతరులకు మేలు కలగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు కలగకూడదు. ఈ విధంగా ఇతరుల మనస్సు నొప్పించకుండా మీరు జాగ్రత్త పడుతూ మీరు చేసే పనుల వల్ల ఇతరులకు మేలు జరుగుతున్నట్లయితే కనుక మిమ్మల్ని చూసి ముచ్చటపడి మీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ దుర్గా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఏ ప్రతికూల శక్తులైతే మీ ఇంట్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటకు పంపించి మీ జీవితంలో సుఖ సంతోషాలను ఆ దుర్గా అమ్మవారు అనుగ్రహిస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. ఇదివరకు మీరు అతి కష్టం మీద సాధించలేని విజయాలు కూడా ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. మీరు చేయాల్సిందల్లా ఆ దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. దుర్గా చాలీసా పఠించండి. అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మీ స్వార్థం కోసం కాకుండా ఇతరులకు మేలు చేసేదిగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మీరు నడుచుకున్నట్లయితే ఆ దుర్గా అమ్మవారు సంతోషిస్తారు. మిమ్మల్ని దీవించి వెళ్తారు. మీ జీవితంలో ప్రతి కష్టానికి కూడా, ప్రతి దుఃఖానికి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అలాగే సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే ఒకరి నుండి సహాయం పొందే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు అతి త్వరలో ఎదుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించి ప్రమోషన్లు ఇస్తారు. అలాగే ఆర్థిక పెరుగుదల లభిస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. మీరు చేయాల్సిందల్లా ఇతరులకు మేలు చేయండి. మీ స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సహాయం చేయటానికి మీరు ముందుకు వచ్చినట్లయితే మీ ఇంటికి వచ్చినటువంటి ఆ దుర్గా అమ్మవారు సంతోషించి మీ జీవితంలో సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను అనుగ్రహిస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.